హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. స్టార్ న్యూమరాలజీ స్వాగతం. నమస్తే. నిజంగా పేరు మారితే లక్ వస్తుందా అంటే వస్తుందండి. కానీ ఆ లక్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మేమే ఇచ్చినటువంటి ఒక సూత్రాన్ని మీరు పాటించి నమ్మకంతో కనుక మీరు పాటించగలిగితే, ఆ రెమెడీస్ని కనుక మీరు పాటించగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీరు తీసుకుంటారు. పేరు మారితే లక్ వస్తుందా, పేరు అక్షరాలు మారితే జాతకాలు మారుతాయి అని చాలామంది రకరకాలుగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ సబ్జెక్ట్ అనేది తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది న్యూమరాలజిస్టులు బల్ల గుద్ది చెప్తున్నారు, నేనే కదండి న్యూమరాలజీతో అద్భుతాలు చేయొచ్చు అని. నిజమే, వాస్తవానికి అద్భుతాలు చేయొచ్చు. వీటిలో మన పేరుకి మన డేట్ ఆఫ్ బర్త్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్కి మన పేరుకి కరెక్ట్ మ్యాచ్ అయితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే డెస్టినీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్తో పాటు డెస్టినీ నెంబర్ కూడా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మీరు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సమ్ రకరకాల రెమెడీస్ పాటించాల్సిందే. డెస్టినీ నెంబర్ని బట్టే మీ లైఫ్ ఉంటుంది. ఆ డెస్టినీ ఏం చేస్తుంది? సపోజ్ మీ డెస్టినీ ఒకటి అనుకుందాం, రాజకీయంలోనో, ఎలక్ట్రానిక్స్లోనో, లేదా ఒక జాబ్లోనో, గవర్నమెంట్ జాబ్లోనో, ఒక ఆఫీసర్ ర్యాంకులోనో ఖచ్చితంగా ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పటికైనా సరే ధనవంతులు అవుతారు, ప్లస్ గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది. అలానే రెండు కవులు, రచయితలు, తర్వాత సినిమా, సంగీతం, జోక్లు, క్రియేటివిటీని అలా చాలామంది ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీని బట్టి లైఫ్ ఉంటుంది. పూర్వము జ్యోతిష్యము కంటే కూడా సంఖ్యాశాస్త్రమే ముందుగా రాయబడింది. ఈ న్యూమరాలజీని, గణిత శాస్త్రాన్ని అర్థం కాక వదిలేశారు. ఆ తర్వాత జ్యోతిష్యం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్ని డెవలప్ చేసేసారు. నమ్మటం నమ్మలేకపోవడం అనేది వారి వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది. ఎవరిని మనం విమర్శించకూడదు. న్యూమరాలజీని నమ్మొచ్చు అంటే నమ్మాలండి. అద్భుతాలు సృష్టిస్తున్న న్యూమరాలజీ ఎందుకు నమ్మకూడదు? మీరు పుట్టినగాంచి నెంబర్ మీతో ఫాలో అవుతున్నప్పుడు మీరు ఎందుకు నమ్మకూడదు? బిడ్డ పుట్టాక 21 రోజులకు పేరు పెట్టాలి అంటారు. ఎందుకో తెలుసా? దాంట్లో చిన్న మ్యాజిక్స్ ఉన్నాయి. బిడ్డ పుట్టాక 21 రోజుల్లో 21 రోజులకి మీ బిడ్డకి ప్రతిదీ కూడా తలకిందులు కనబడుతుంది. తెలుసా మీకు? 21 రోజుల్లో మీ బిడ్డకి తల్లిదండ్రులైనా సరే, ఇళ్ళైనా సరే, ఏదైనా సరే తలకిందులు కనబడుతుంది. 21 రోజుల తర్వాత అప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తాడు. తల్లి, తండ్రి, ఏంటి, వస్తువులు, గిస్తువులన్నీ. అర్థమైందండి? 21 days, 21కి అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే బిడ్డ పుట్టాక 21 రోజుల్లో పేరు పెట్టండి అంటారు. ఆ 21 రోజుల్లో ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పుడే ఆ పేరుకి బలం వస్తుంది. అప్పుడు 21 రోజులు పేరు పెట్టినప్పుడు, సపోజ్ ఒక సుబ్బారావుని పేరు పెట్టారనుకోండి, లేదా ఒక ప్రసాదాన్ని పేరు పెట్టారనుకోండి, ఆ పేరుతో పిలవకుండా వేరే నిక్నేమ్తో పిలుస్తారు. అప్పుడు మీకు బలం ఏడొస్తుంది? పేరే కదా దాని పెన్నిది, పేరులోనే కదా అదృష్టం ఉంటుంది. అలా చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి. ముద్దు పేర్లతో పిలిచి అసలు పేరుకి బలం లేక చేయడు. సో ఇప్పుడు మనం ఒక పేరు గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తూ మీ బంధుమిత్రులకి షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగ భాగ్యాలతో పాటు ఆయుష్ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, ఈరోజు జన్మదినం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు ఒక పేరుని తీసుకుందాం. ఆ పేరు
శ్యామ్ బాబు. 1 2 3 4 5 6 7 8 8 లీటర్స్ అండి. ఈ వాల్యూ చూస్తే 3 1 1 4 2 1 2 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 టోటల్ 20. ఈ 20ని మనం స్ట్రెస్ నెంబర్ అంటాం. మానసికమైనటువంటి ఆందోళనకరమైన లైఫ్. వీరు సుఖంగా ఉండలేరండి. ప్రతి చాకరీ చేస్తారు, మామూలుగా చేయరండి, గొడ్డు చాకరీ చేస్తారు, కానీ ఆ ఫలితము శూన్యం. వాళ్ళు ఏ ఏ బిజినెస్లో ఉన్నా కానివ్వండి, బిజినెస్లో ఉన్నా, లేక వ్యవసాయం చేస్తున్నా, లేదా వ్యాపారం చిన్న చిన్న హోటల్స్ బిజినెస్ చేస్తున్నా, లేదా ఏదన్నా కానీ వీళ్ళు ఏ పని చేసినా కూడా చాలా చాలా సమస్యల్లో ఇరుక్కుంటారు. అంటే ఊహించిన అనుకున్న దానికంటే ఫలితాలు రావండి. ఇప్పుడు సపోజ్ వ్యవసాయం చేశారనుకోండి, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు, లేదంటే ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నారనుకోండి, అనుకున్నంత రాక మళ్ళీ అప్పుల పాలవుతారు. సమస్యాత్మకమైనటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు, అలానే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయి పరస్పరము చీటికి మాటికి రుసరుసలు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి లైఫ్ గడిస్తూ ఉంటారు ఈ పేరు గల వాళ్ళు. అప్పులే మిగులుతాయండి. ఎంత బిజినెస్ చేసినా, ఎంత వ్యవసాయం చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి మిగిలేది అప్పులే. మీకు తెలియదు, చాలా మంది ఉన్నారు. అయితే కొంతమందికి సెట్ అవుతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి యొక్క వైబ్రేషన్, ఈ పేరు వైబ్రేషన్ మ్యాచ్ అయితే పేరు మార్చకుండా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడేంటి, నేను ఒక నేమ్ గురించి చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మనం పక్కన పెట్టేస్తే ఒక పేరు గురించి చెప్పుకుంటున్నాం. ఈ పేరులో టోటల్గా మొత్తం వాల్యూస్ వచ్చేసి 20 వచ్చింది. తర్వాత ఓవెల్స్ తీస్తే 6 7 8 9 ఓవెల్స్ 9 తీస్తే మళ్ళా 11, మళ్ళా 2. చెప్పాను కదండి, సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులతో వీళ్ళ లైఫ్ గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు, అత్త కోడలతో గొడవలు, అత్త మామలతో గొడవలు, రకరకాలుగా వాళ్ళ ఇంట్లో బయటికి రావండి. వీళ్ళు అసలు చెప్పుకోరు. ఎంత సమస్య వచ్చినట్టు సరే మనసులోనే దాచుకుంటారు తప్ప వీళ్ళ నుంచి బయటకు తేవడం అనేది అసంభవం. వీళ్ళ మనసులో ఉన్నటువంటి మాట ఏదైనా బయటకు చెప్పుకోవాలంటే వాళ్ళు చెప్పరు, అడిగినా చెప్పరు. అలాంటి సున్నితమైనటువంటి మనసు గలవారు ఏమన్నా తేడా వస్తే కఠినంగా ఉంటారు. అప్పుడప్పుడే వీళ్ళు రియలైజ్ అయిపోతారు. చాలా చాలా కఠినంగా ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగుంటాయి వీళ్ళలో. ఎందుకంటే 9 ఉంది కదండి, ఓవర్స్ 9 ఉన్నాయి. కమాండింగ్ ఉంటుంది, ఇలా బతకాలి అన్న రూల్ ఉంటుంది. ఒకరి చేత మాట పడకూడదు అన్న ఒక ఆశయం ఉంటుంది. మనమే బ్రతకాలన్న ఆశయం ఉంటుంది. చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి, చాలా గుడ్ పర్సన్స్. కానీ వీళ్ళ లైఫ్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. నిందలు పడుతుంటారు. ఎన్నో నిందలు, అవన్నీ వీళ్ళు పట్టించుకుంటే కుదరవు. సో ఈ 2 9కి అనేది పరస్పర విరోధ సంఖ్యలు. ఇవి టోటల్ కూడితే 2 వచ్చింది. ఓవర్స్ తీస్తే మళ్ళీ 11 వచ్చింది. అంటే ఓవర్స్ 9 + 2 కాన్షియన్స్ చూసుకోండి. ఇక్కడ ఓవర్స్ 2 9, కాన్షియన్స్ 11, అంటే టోటల్ చేస్తే 2 9 వ్యతిరేక సంఖ్యలు. కాబట్టి వీళ్ళ లైఫ్లో కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. కాబట్టి వీళ్ళ పేరులో ఖచ్చితంగా పేరు మార్పు అనేది అవసరం. అర్థమైందండి? మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పొందుపరచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. నమస్తే.